కింది పదములను సరైన క్రమంలో వ్రాసి అర్థవంతమైన వాక్యమును రాయండి. కొండ మీద గుడి ఉన్నది ఒక ఆ. దీనికి అర్థవంతమైనటువంటి వాక్యం ఏంటి? ఆ కొండ మీద ఒక గుడి ఉన్నది. ఆ కొండ మీద ఒక గుడి ఉన్నది. ఇది అర్థవంతమైనటువంటి వాక్యం. ఇంకోటి కూడా రాయొచ్చు. ఏం రాయొచ్చు? ఒక గుడి ఆ కొండ మీద ఉన్నది, అలా అయినా రాయొచ్చు. అదే అర్థవంతమైనటువంటి వాక్యం ఆ విధంగా రాయొచ్చు. ఇక్కడ క్రింది వాక్యాల్లో ద్విత్వాక్షర పదాలను గుర్తించి వ్రాయండి అన్నాడు. ద్విత్వాక్షర పదాలు అంటే ఏంటి? ఒక హల్లు కింద అదే హల్లు యొక్క ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. తాళ్ళపాక, తిమ్మక్క, తిరుమలమ్మ ఇవన్నీ ద్విత్వాక్షర